మినిస్టర్ పిఏ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. ఏ మినిస్టర్ ఎవరమ్మా పేరు? సంధ్యారాణి మేడం, పిఏ పేరమ్మా? బందాప్ సతీష్. ఏమన్నారు? ఎందుకమ్మా? కొంచెం సెక్సువల్ గా అరెస్ట్ చేస్తున్నారు. కొంతమంది టీడీపీ నాయకుల దగ్గరికి వెళ్ళమంటున్నాడు, ఫోర్స్ చేస్తున్నాడు. దేనికోసం నీకు? నా డబ్బులు తీసుకొని నన్ను కొట్టడం తిట్టడం చేస్తున్నాడని వచ్చాను సార్. ఇక్కడికి ఎందుకు వచ్చారు? అక్కడ పోలీసులు పట్టించుకోకపోతే ఇక్కడ ఎస్పీ ఆఫీస్ కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాను సార్. ఎవరి మీద ఎవరెవరు ఉన్నారు? బందాబ్ సతీష్ మీద మెయిన్ ఇచ్చాను సార్. పృథ్వీ చిన్న చిన్నవి వల్ల ఒకసారి మెసేజ్, ఎవరమ్మా? మేడం గారు అబ్బాయి సార్, ఏమన్నారు? మెసేజ్ చేశాడు సార్. ఏమని మెసేజ్ చేశారు? మా ఫ్రెండ్స్ ఇష్టపడుతున్నారు, అంటే ఇప్పుడు ఈరోజు సతీష్ అన్న అతను మాఫింగ్ చేస్తానని చెప్తున్నారు, అది నిజమా? మీరు ఎంక్వైరీ చేసుకోండి సార్. బ్యూరోకి ఏదో ఉంటది కదా సార్, నా ఫోను వాడి ఫోను అందరి ఫోన్ నెంబర్స్ ఇస్తాను, నా ఫోన్ కూడా వదిలేస్తాను, చేసుకోమని చెప్పండి సార్. జడ్పీకి నా జాబ్ పరంగా డబ్బులు ఇవ్వాలనేసి తీసుకున్నాడు సార్. వెళ్ళి కనుక్కుంటే జడ్పీ వాళ్ళు పైసా కూడా తీసుకోలేదమ్మా, నీ కారుణ్య నియమాల కింద నీ భర్తది నీకు ఇచ్చాను జాబ్ అని తెలిసింది సార్. తెలిసిన తర్వాత మినిస్టర్ పిఎన్ నిలదీశాం సార్. నిలదీస్తే మా పిఏ మీద వీళ్ళ మీద ఇదేస్తావా అనేసి నన్ను గుమ్మలక్ష్మీపురం ట్రాన్స్ఫర్ చేశారు సార్. మేడం మా స్టాఫ్ అందరితో వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది సార్. వెళ్తే 2-3 సార్లు నువ్వు నా పిఏ మీద లేనిపోని నిందలేసుకొని ఇచ్చేస్తావు, చేస్తే అక్కడ జాబ్ చేయి లేకపోతే మాని అన్నారు సార్. జూన్ నుంచి మొన్న 17వ తేదీన హైకోర్టుకు ఆశ్రయించాం సార్. హైకోర్టుకు ఆశ్రయిస్తే హైకోర్టు లాయర్ నుంచి నా పరంగా కేసు తీర్పు ఇచ్చారు సార్. ఇక్కడ సాలూరు ఎండిఓ ఆఫీస్ లో జాయిన్ అవ్వు అనేసి ఆర్డర్ పరంగా ఇచ్చారు సార్. అది ఓర్వలేక నాకు సపోర్ట్ చేసిన వాళ్ళని కూడా గాయపరచడం, కొట్టడం జరిగింది. ఇంటికి కూడా వచ్చి చాలా రభస్ చేసి ఇబ్బంది పెట్టాడు సార్. వాళ్ళ అనుచరుల ద్వారా వాడు కూడా వచ్చాడు సార్. మినిస్టర్ పిఏ కూడా వచ్చారు. బర్త్డే రోజు 24 రాత్రి కూడా తాగిసి వచ్చేసి నువ్వు గంట వచ్చి వెళ్ళడం కాదు సార్. మా హస్బెండ్ 2021 మేలో చనిపోయారు, కరోనాతో చనిపోయారు సార్. తర్వాత డిసెంబర్ లో నాకు జాబ్ వచ్చింది. జాబ్ పరంగా డబ్బులు తీసుకొని నాకు జాబ్ ఇప్పిస్తాననేసి 5 లక్షలు 6 లక్షలు తీసుకున్నాడు సార్. అది ఫోన్ పే క్యాష్ హ్యాండ్ పరంగా చాలా క్యాష్ తీసుకున్నాడు. అయితే అది జడ్పీ కట్టలేదని తెలిసి మేము అడగడం జరిగింది. అప్పుడేంచి మేడం దగ్గరికి వెళ్ళాను. మేడం ఇలా మీ పిఏను మీ అరెస్ట్ చేస్తున్నారు, డబ్బులు ఇలా తీసుకున్నారు, చేశారని చెప్పాను. చెప్పినా మా పిఏ మీద అంటావా చేస్తావా అనేసి గుమ్మలక్ష్మీపురం దగ్గర కొండకింగు అనేసి ట్రాన్స్ఫర్ చేశారు సార్. ట్రాన్స్ఫర్ చేసేస్తే నేనేం తప్పు చేయలేదు మేడం అనేసి మా స్టాఫ్ నా పిల్లలతో వెళ్ళి అడగడం జరిగింది. అక్కడ 30 మంది జనం మధ్యన నన్ను తిట్టడం జరిగింది సార్.